వెల్కమ్ టు టీ10 నేను రేవతి. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన సరికొత్త ఆందోళనకు దారితీస్తున్నది. రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన ఈ పునర్విభజన రాజకీయ విభజనగా మారడం ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ ప్రభుత్వాల పుణ్యమే. దేశ భవిష్యత్తులకు రాజకీయ గమనానికి సంబంధించిన కీలక అంశాలపై కూడా పారదర్శకంగా, సమగ్రంగా చర్చ లేకుండా ఏకపక్ష నిర్ణయాలు రుద్దడం కేంద్ర ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. ప్రతి అడుగులోనూ ప్రయోజనాల కోసం ప్రజాస్వామిక పద్ధతులకు తిలోదకాలిచ్చి అంత గుప్పుట్లోకి తీసుకోవడం సర్కారు విధానంగా ఉంది. రాష్ట్రాల హక్కులపై దాడి చేయడం, అంతకంతకు అధ్యక్ష తరహాను తలపించే విధంగా కేంద్రీకృత పెత్తనానికి దారి తీయడం దీని లక్షణంగా ఉంది. అదే సమయంలో అంతా రాజ్యాంగబద్ధంగా పద్ధతి ప్రకారమే జరుగుతున్నట్టు నమ్మించడానికి చాలా ప్రయత్నాలు జరుగుతుంటాయి. నియోజకవర్గాల పునర్విభజనకు కూడా ఈ వలయంలో చిక్కి సరికొత్త సవాళ్లకు దారి తీస్తున్నది. రాజ్యాంగం అధికరణం ప్రకారం జనాభా లెక్కల తర్వాత జరగాల్సిన పునర్విభజన అనేక కారణాల వల్ల సందేహాస్పదమైపోయింది. దక్షిణాది రాష్ట్రాల స్థానాల సంఖ్య తగ్గిపోతుందని, ఒకవేళ పెంచిన వాటి వాటాగా రావాల్సిన పెరుగుదల రాదని ఈ ముఖ్యమంత్రులు విమర్శ చేస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మార్చి 5న దీనిపై ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. దీనిపై హోంమంత్రి అమిత్ షా ఎవరి సీట్లు తగ్గబోవని ప్రకటించారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ హామీని విశ్వసించడానికి నిరాకరిస్తూ అసలు పునర్విభజన ఏ ప్రాతిపాదికపై జరుగుతుందో చెప్పాలని గట్టిగా కోరారు. ఇది దక్షిణాదిపై బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాజకీయ కుట్రగా ఆరోపించారు కూడా. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా అమిత్ షా హామీలను నమ్మలేమని వ్యాఖ్యానించారు. దక్షిణాది రాష్ట్రాల నోరు నొక్కేందుకు పునర్విభజన అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్రానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ పునర్విభజన ఏ ప్రాతిపాదికన జరుగుతుంది? ఇప్పుడున్న సీట్లు ప్రస్తుత జనాభా ప్రకారమే ఉంటాయా అని ఆయన ప్రశ్నించారు. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బృందాకారత్ కూడా కేంద్రం అందరితో చర్చించి అడుగు వేయాలని, సందేహాలు తొలగించాలని వ్యాఖ్యానించారు. అయితే జమిలీ ఎన్నికల బిల్లుతో సహా తాను అనుకున్నవే చేసుకుపోయే మోడీ షా ద్వయం తీరు తెలిసిందే గనక ప్రతిపక్షాలు తేలిగ్గా ఊరుకోవడానికి సిద్ధంగా లేవు. సార్వత్రిక వయోజన ఓటింగు ప్రాతిపాదికన నడిచే ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగానికి పునాదిగా ఉంది. అందుకు అనుగుణంగానే రాజ్యాంగం 82వ అధికరణం ప్రకారం ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జనాభా లెక్కలు తీయడం, మార్పులు చేర్పులను బట్టి చట్టసభల నియోజకవర్గాల సంఖ్యలో సవరణలు చేయడం జరగాల్సి ఉంటుంది. ఎందుకంటే జనాభా అధికంగా ఉన్నా తక్కువగా ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ ఓటుకు ఒకే విలువ ఉండాలి. ఇతర ప్రభావాలున్న 1976 వరకు అలా జరిగింది. ఎమర్జెన్సీలో తెచ్చిన 42వ రాజ్యాంగ సవరణలో నియోజకవర్గాల పునర్విభజన సమ్మింపచేశారు. ఆ సమయంలోనే జనాభా నియంత్రణపై ప్రత్యేక కేంద్రీకరణ పెట్టారు. జనాభాను తగ్గించే చర్యల కోసం రాష్ట్రాలను ప్రోత్సహించారు. అప్పటికి దక్షిణాది రాష్ట్రాల్లో 6 నుంచి 10% పెరుగుదల ఉంటే ఉత్తరాదిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్లలో 12 నుంచి 15% ఉండింది. కనుక జనాభా నియంత్రణ చర్యలు వేగవంతం చేయాలని 20 ఏళ్ల తర్వాతనే పునర్విభజన చేపట్టాలని నిర్ణయించారు. ఆ సమయంలో జనాభా తగ్గితే సీట్లు తగ్గించడం సరికాదు గనక పార్లమెంటు స్థానాల సంఖ్యను 2001 వరకు స్తంభింపచేశారు. కనుకనే సీట్ల స్వరూపంలో అనేక మార్పులు జరిగినా మొత్తం సంఖ్యలో మార్పు రాలేదు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను 2026 వరకు వాయిదా వేస్తూ 2002 రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొచ్చారు. ఈలోగా రాష్ట్రాల వారీగా, అందులోనూ ఉత్తర, దక్షిణ భారతీయ జనాభాలో హెచ్చు తగ్గులు, తేడాలు సమస్యకు దారితీశాయి. 1976 తర్వాత కాలంలో దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తర్వాత ఏపీ, తెలంగాణలు జనాభా తగ్గింపులో గణనీయమైన ముందంజ వేశాయి. తమిళనాడులో సంతానోత్పత్తి రేటు 2001 నాటికే 2.0గా ఉంది. అంటే జనాభా స్థిరీకరణ దశకు చేరిందని అంచనా వేశారు. అదే బీహార్, యూపీలను తీసుకుంటే 2015లో కూడా వాటి జనాభా పెరుగుదల రేటు 4.0గా ఉంది. ఇతర మానవాభివృద్ధి సూచికల్లోనూ దక్షిణాది రాష్ట్రాలు కొంత మెరుగ్గా ఉన్నాయి. 2011, 2021 మధ్య వీటి మధ్య జనాభా తేడాల్లో సమత్వం రాలేదని మాజీ ఎన్నికల ప్రధానాధికారి ఓపీ రావత్ ఒక సందర్భంలో చెప్పారు. ఫలితంగా హిందీ రాష్ట్రాలు, మరింత ముఖ్యంగా పెద్దవైన ఉత్తరప్రదేశ్,
బీహార్ల జనాభా మాత్రం తగ్గకపోగా పెరుగుతూనే వచ్చింది. జనాభా నియంత్రణ చర్యల్లో నిర్లక్ష్యం, మత సంబంధాలతో సహా అనేక రాజకీయ కారణాలు దీని వెనుక ఉన్నాయనేది స్పష్టం. ఉన్న చట్టం ప్రకారం ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన ఎజెండాలోకి రానుంది. అమిత్ షా ప్రకటనను బట్టి చూస్తే 2026లో ఈ ప్రక్రియ చేపట్టడం తథ్యంగా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు కేవలం జనాభాను బట్టి సీట్లు నిర్ణయించినట్టయితే తక్కువ జనాభా ఉన్న దక్షిణాదిన సీట్లు తగ్గితే ఇప్పటికే చాలా ఎక్కువగా ఉన్న యూపీ, బీహార్ వంటి వాటికి ఇంకా పెరుగుతాయి. సగటు జనాభాను చూస్తే వేరే తేడాలుంటాయి. ఉదాహరణకు 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణకు 17 లోక్సభ సీట్లున్నాయి. 12.6 కోట్ల జనాభా ఉన్న బీహార్కు 40 సీట్లున్నాయి. సగటున తెలంగాణకు 23 లక్షల మందికి ఒక సీటు ఉంటే బీహార్లో సగటున 32 లక్షల మందికి ఒక సీటు ఉన్నట్టు లెక్క. అందులోనూ జనాభా ప్రకారం దామాషా ప్రాతిపాదికన పెంచినట్టయితే ఆ ఫార్ములాను బట్టి ఈ తేడా ఇంకా విపరీతంగా మారొచ్చు. అంటే ఇక్కడ 1 పెరిగితే అక్కడ 4 పెరుగుతాయి. ఏమైనా ఎంత జనాభా ఉంటే ఒక లోక్సభ స్థానం, సమాన ప్రాతినిధ్య సూత్రం ఏమిటి అన్న దాన్ని బట్టి ఈ అంశాన్ని నిర్ధారించవలసి ఉంటుంది. ఏపీ, తెలంగాణ విభజన తర్వాత తమిళనాడుకే దక్షిణాదిన అత్యధికంగా 39 స్థానాలున్నాయి. దేశవ్యాపితంగా చూస్తే అది 5వ స్థానంలో ఉంది. ఏకపక్షంగా పునర్విభజన జరిపితే 7-8 స్థానాలు తగ్గిపోతాయి. 11 వరకు తగ్గొచ్చని మరొక లెక్క కూడా ఉంది. జనాభాకు తగ్గినట్టు సీట్లు పెంచాలంటే 7-8 స్థానాలు తగ్గిపోతాయి. 11 వరకు తగ్గొచ్చని మరో లెక్క కూడా ఉంది. జనాభాకు తగినట్టు సీట్లు పెంచాలంటే బీహార్, యూపీ వంటి చోట్ల సంఖ్య రెట్టింపు అవుతుంది. ఈ పెంపు జనాభా తగ్గింపునకు కృషి చేయనందుకు బహుమానమా అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. సీట్లు తగ్గవని మాత్రమే అమిత్ షా హామీ ఇస్తున్నారు గాని అవతల వైపున పెరుగుదల ఏ స్థాయిలో ఉండేది చెప్పడం లేదు. ఒకే నిష్పత్తి సూత్రం పాటించి సీట్ల సంఖ్య పెంచినా దక్షిణాదికి పెరుగుదల స్వల్పమే అవుతుంది. ఒక లెక్క ప్రకారం ఉత్తరాది రాష్ట్రాలకు 32 స్థానాలు పెరిగితే దక్షిణాదిన 24 తగ్గుతాయి. కేరళలో 20లో 6 నుంచి 8 కోల్పోవలసి రావచ్చంటున్నారు. అదే ఉత్తరప్రదేశ్ కు 80 నుంచి 91కి చేరుతాయి. బీహార్ కు 10 పెరగ్గా ఎంపీ, రాజస్థాన్ కూడా గణనీయమైన పెరుగుదల ఉంటుంది. 1977లో సగటున ఒక్కో ఎంపీ 10.11 లక్షల ఓట్లకు ప్రాతినిధ్యం వహించేవారు. సగటు ఓటర్ల సంఖ్య నియోజకవర్గానికి ఎంత ఉండాలనే దానిపై నిషేధమేమీ లేదు. ఉదాహరణకు ఇప్పుడు కూడా అదే తరహాలో 10.11 లక్షలకు మందికి ఒకరి చొప్పున నిర్ణయించినట్లయితే ప్రస్తుత జనాభా ప్రకారం 1400 మంది లోక్సభ సభ్యులవుతారు. ఆ ప్రకారం యూపీ, బీహార్ల సభ్యుల సంఖ్య 3 పెరుగుతోంది. తమిళనాడు, కేరళ వంటివి 2 పెరుగుతాయి. కొత్త పార్లమెంట్లో 888 మంది సభ్యులకు చోటు కల్పించారు. కనుక పాత నిష్పత్తి ఫార్ములా చెల్లుబాటు కాదు. అదేగాక మరో సమస్య కూడా ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించినప్పుడు వారికి రిజర్వు చేసిన 3వ వంతు స్థానాలను అదనంగా కలపాలని తీర్మానించారు. కనుక ఈ 2 కోణాల్లోనూ సీట్ల సంఖ్య పెంచడం అనేది కూడా కీలక అంశంగా ఉంటుంది. దీనికి సహేతుకమైన పరిష్కారం కావాలంటే జనాభా దామాషాతో పాటు ఇతర ప్రోత్సాహక సూచికలు కూడా నిర్ణయించాలి. సాంకేతికంగానే గాక రాజకీయంగానూ ఈ మార్పులకు చాలా ప్రభావం ఉంటుంది. బీజేపీ ఎన్ని పాచికలు వేసినా దక్షిణాదిన స్వంతంగా అధికారంలోకి వచ్చేంతగా బలం పెంచుకోవడంలో సఫలం కాలేకపోయింది. కర్ణాటక మినహా ఇతర చోట్ల ప్రత్యక్ష, పరోక్ష మిత్రులపైనే ఆధారపడి ఉంటున్నది. ఇలాంటి సమయంలో పునర్విభజన పేరిట ఉత్తరాదిన సీట్లు పెంచి దక్షిణాదిన తగ్గించేస్తే దానికి రాజకీయంగా నెత్తిన పాలు పోసినట్టవుతుంది. కనుకనే లోపాయికారిక ఈ విషయంలో మోడీ, షా ద్వయం పథకాలు రచిస్తున్నది తెలియదు. జనాభా ఎక్కువగా ఉండటానికి చారిత్రక కారణాలున్నాయి గనక ఆ ప్రాతిపాదికన ఉత్తరాదికి తగ్గించడం సరికాదని ఆ పార్టీని బలపరిచేవారు వాదిస్తున్నారు. ఉత్తరాది నుంచి శ్రామికులు వచ్చి చౌకగా పనిచేయడం వల్లనే తమిళనాడు సంపద పెరిగిందని కూడా వారు వితండ వాదన చేస్తున్నారు. ఇప్పటికే స్వంత మెజారిటీ కోల్పోయిన బీజేపీ రేపు మరింత తగ్గిపోకుండా ఉత్తరాది రాజకీయం నడుపుతున్నదా అని రాజకీయ పరిశీలకులు సందేహిస్తున్నారు. నిజం చెప్పాలంటే నిధుల కేటాయింపులోనూ, హిందీ భాషను రుద్దడంలోనూ కూడా ఇదే వైరుధ్యం ప్రత్యక్షమవుతున్నది. అందుకే దీన్ని కేవలం ఎన్నికల సీట్ల సమస్యగా చూడడం పొరపాటవుతుంది. భారతదేశ సమైక్యత, సమతుల్యతను కాపాడుకోవడం, రాష్ట్రాల హక్కులను సమైక్య రాజ్యాంగానుసారం కాపాడడం ఇందులో దాగి ఉన్నాయి. సీట్లు పైనే పెంచి దక్షిణాదిగా గొర్రెతోకగా
ఉంచేటట్టయితే అప్పుడు సమైక్యంగా భావనకే విఘాతం కలుగుతుంది. విధాన నిర్ణయాల్లోనూ సమతుల్యత దెబ్బతింటుంది. ఇంకా మహిళా రిజర్వేషన్ కోసం సీట్ల పెంపు లేదంటే జనాభా ప్రకారం పెంపు వంటి చర్యలు చేపడితే మరింత పకడ్బందీగా అడుగులు వేయాల్సి ఉంటుంది. దేశమంతటా ఒక ప్రధాన చర్చగా మారిన ఈ అంశంపై కేంద్రం విజ్ఞతతో నిర్ణయం తీసుకొని దేశ సమైక్యతను, సమైక్య సూత్రాలను కాపాడవలసి ఉంటుంది. లేకపోతే ఇది పెద్ద పోరాటంగా మారడం అనివార్యమే అవుతుంది. దీనిపై మీ కామెంట్ తెలియచేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.